గత ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా ప్రతి విభాగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అతి త్వరలోనే పరిస్థితులను చక్కబెట్టి చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలోకి తీసుకొచ్చి అతి త్వరలోనే వైద్య సేవల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ప్రజా వైద్యం పట్ల ఒక నమ్మకాన్ని పెంచి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం జరుగుతుంది. చాలా చోట్ల సిబ్బందిని తీసుకొని ఎక్కడ పోయినా కూడా మాకు 3 సంవత్సరాల నుంచి జీతాలు రావట్లేదు, 10 నెలల నుంచి జీతాలు రావట్లేదు, లేదా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం, 20 సంవత్సరాలుగా రెగ్యులరైజ్ చేయలేదు, అవుట్సోర్సింగ్ తీసుకున్నారు, ఆ ఏజెన్సీలు జీతాలు ఇవ్వట్లేదు, ఇటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా కూడా విన్నవిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నేను చెప్పినట్టుగా అన్ని రంగాలు విధ్వంసానికి గురైన ఆరోగ్య శాఖ కూడా ఒక తీవ్రమైన విధ్వంసానికి లోనైంది. దాని కారణంగా ఈ సమస్యలు ఒక సమగ్రమైన ఆలోచన చేయకుండా అనాలోచిత చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు అన్నట్టుగా ఆ సమయానికి తగినట్టుగా పీస్మిల్ బేసిస్లో నిర్ణయాలు తీసుకోవడం, సిబ్బందిని తీసుకోవడం, వాటిని సరిగా ఉపయోగించకపోవడం అనేక రకాలుగా చేశారు. సబ్ సెంటర్ల నుంచి ఆరోగ్య మందిర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఏఎన్ఎంలను కొత్తగా తీసుకున్నారు. పాత ఏఎన్ఎంలేమో ఉండిపోయారు. వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు. ఏఎన్ఎం నుంచి జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు. సార్ మా పరిస్థితి ఏంది, నర్సింగ్ స్టాఫ్గా తీసుకుంటున్నారా లేదా అని. ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు 2100 ఉన్నారు. మొత్తంగా కలిసి 6000 చిల్లర ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేయాలి? ఒకవైపు ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను చక్కదిద్ది అందరికీ న్యాయం చేసే ప్రయత్నం ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తుంది. ఉపయోగించాలి. అందుకనే ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి కావాల్సిన సిబ్బందిని కూడా మంజూరు చేయాల్సింది. ఎందుకంటే బిల్డింగ్లు కట్టేస్తాం, బిల్డింగ్ కట్టి మౌలిక సదుపాయాలు వస్తాయి, దాని తర్వాత దాంట్లో మెడికల్ ఎక్విప్మెంట్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావాలా, టెక్నీషియన్స్ ఉండాలా, టెక్నికల్ నుంచి ఫ్యాకల్టీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ సమీక్ష నిర్వహించడానికి ప్రధాన కారణం అదే. ఎక్కడెక్కడ కొరతలు ఉన్నాయి, ఏ రకంగా వాటిని సరి చేసుకోవచ్చు అనేది సమీక్ష ముఖ్య ఉద్దేశం. విచారణ చేయకుండా కొనసాగిస్తుంది మీరు. అంటే ఆరోపణలు వస్తానే తీసేయడం జరగదు. ఆరోపణలు వచ్చిన దాని మీద విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత తప్పు చేస్తుంటే ఖచ్చితంగా అకౌంటబిలిటీ వహించాల్సిందే, ప్రభుత్వం తీసుకునే చర్యలకు సిద్ధపడాల్సిందే. మెడికల్ కాలేజు ప్రారంభించాలంటే కొన్ని ఎన్ఎంసి నామ్స్ గైడ్లైన్స్కి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరగాల, ఫ్యాకల్టీ కల్పన జరగాల, ఇతరత్ర సిబ్బంది కూడా అక్కడ ఉండాలి. ఇవన్నీ ఏమీ చేయకపోవడం వల్ల ఈ సంవత్సరం సెకండ్ బ్యాచ్లో ఉంటున్న 5 మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి అనుమతి నిరాకరించింది. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం 20 కోట్ల మంజూరైన కళాశాలను పూర్తి చేయలేకపోయారు. దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని కాలేజీలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, కొన్ని ప్రాజెక్టులకి నబార్డు ఫైనాన్షియల్ టైఅప్ ఇచ్చి, కొన్ని కాలేజీలకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మాత్రమే ఖర్చు పెట్టి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన 40% ఇతర వాటాని ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కూడా కళాశాల పూర్తి కాలేదు, హాస్టల్ నిర్మాణం జరగలేదు, 48% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉందంటే ఎటువంటి చిత్తశుద్ధి ఏది రాష్ట్రంలోని విద్యార్థులకి ఒక నాణ్యమైన వైద్య విద్య అందించాలనే విషయంలో గత ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన అవినీతిని వెలికి చేస్తూ, అవకతవకలను కూడా వెలికి తీస్తూ, మళ్ళీ వాటిని ఆ లోటుపాట్లను సరి చేస్తూ నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇవన్నిటికి కూడా వీటికి ఆర్థిక వనరులు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని మీద అందుకే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. ఇటీవల మళ్ళీ కూడా ఇంకో సమీక్ష నిర్వహిస్తున్నారు. దానికి సమీక్ష నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూశారు. కానీ ప్రతి కాలేజ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 17 కాలేజీలు రాష్ట్రంలో మొదలవుతాయి. ఇప్పుడున్న ఈ లోటుపాట్లను సరి చేయాల్సిన బాధ్యత ఉంది. వాటిని సరి చేసి 17 కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన వైద్య విద్యను కూడా రాష్ట్రంలో విద్యార్థులందరికీ అందిస్తారు.